ఏలూరులో ఈ నెల 22వ తేదీన నిర్వహిస్తున్న అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు ముఖ్య అతిథిగా మాజీ ఐపీఎస్ అధికారి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షులు కె అన్నామలై హాజరు కానున్నారని, ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ కోరారు. గురువారం ఏలూరులోని జిల్లా బీజేపీ కార్యాలయంలో సుపరిపాలన యాత్ర బోర్డ్షాను బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న ధర్మవరంలో ప్రారంభమైన సుపరిపాలన యాత్రకు ప్రతి జిల్లాలో ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందన్నారు. అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణతో పాటు బహిరంగ సభ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శరణాల మాలతీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నగరపాటి సత్యనారాయణ, గాది రాంబాబు, జిల్లా కోశాధికారి మాటూరి రవికాంత్, పలువురు జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈనాటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారు, వీరందరి కలయికలో ఇప్పటికే సోదరి చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కేంద్రాలలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాలని ప్రారంభించుకుంటా ఉన్నాము. అవన్నీ కూడా దశల వారీగా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా ఏలూరు జిల్లాలో మనకి నేషనల్ హైవేస్కి నాంది పలికినటువంటి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి గుర్తుగా వారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆశ్రమ హాస్పిటల్ కూడల్లో ఏర్పాటు చేయడానికి అందరూ నిర్ణయం తీసుకున్నాము. దానిలో భాగంగా స్థానికంగా మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు, అదేవిధంగా శాసనసభ్యులందరూ కూడా వారందరికీ కూడా ఆహ్వానం పలకటానికి మేమందరం కూడా ప్రారంభించి, కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పక్షాల నాయకులు, వారితో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం కూడా దీనిలో ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమరావతిలో ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఏర్పాటుకు సంబంధించి వారు కలిసికట్టుగా అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి సేవల్ని కొనియాడుతూ ఈ దేశంలో సుపరిపాలనకు నాంది పలికి వారి యొక్క జయంతి ఉత్సవాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన దివస్గా ప్రకటించి ఈవేళ పెద్ద ఎత్తున ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న దానిలో భాగంగానే మన జిల్లాలో కూడా 22వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమంలో కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులందరికీ కూడా ఇదే ఆహ్వానంగా అందరికీ కూడా ఇవాళ పత్రికా ముఖంగా తెలియజేస్తూ, మేము వ్యక్తిగతంగా అందరినీ కలుసుకుని మేము ఈ కార్యక్రమాల్లో ముందుకు కొనసాగుతామని తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి జై, జై హింద్.